ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎగ్జాంపుల్ ప్రాబ్లం, కన్స్ట్రక్ట్ ది ట్రూత్ టేబుల్ ఫర్ ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఫార్ములా. ఫస్ట్ వన్ ఎగ్జాంపుల్, పి ఆర్ నెగేషన్ క్యూ. పికి ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్. క్యూకి మనం ఫస్ట్ ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్ తీసుకుంటాం. ఇప్పుడు నెగేషన్ క్యూ అంటే దీనికి ఆపోజిట్. ట్రూ ఉంది, ఫాల్స్ ఫాల్స్ ఉంది, ట్రూ ట్రూ ఉంది, ఫాల్స్ ఫాల్స్ ఉంది, ట్రూ. ఇప్పుడు ఇక్కడ ఆర్ సింబల్ ఇచ్చాడు మిడిల్లో. ఆర్ అంటే రెండిట్లలో ఏదో ఒకటి ట్రూ ఉన్నా ట్రూ అయితే, రెండు ఫాల్స్ ఉంటే ఫాల్స్ అయితే. ఇక్కడ రెండు ఫాల్స్ ఉన్నాయి, ఫాల్స్, మిగిలినవన్నీ ట్రూ. నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం, పి అండ్ నెగేషన్ క్యూ. సేమ్, పి ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్. నెగేషన్ క్యూ అంటే ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. దానికి ఆపోజిట్ ఫాల్స్ ట్రూ ఫాల్స్ ట్రూ. ఇప్పుడు ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్ ఉన్నాయి, ఫాల్స్ అయితే ఎండ్ కాబట్టి. ఎండ్ అంటే బోత్ ట్రూ ఉండాలి మనకి. ఇక్కడ ట్రూ ట్రూ ఉంది, ఇది ఒక్కటే ట్రూ అయితే మిగిలినవన్నీ ఫాల్స్ ఫాల్స్ ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చి పి ఆర్ క్యూ ఆర్ నెగేషన్. పి కావాలి మనకి, క్వశ్చన్లో 3 ఉన్నాయి వేరియబుల్స్. పి, క్యూ కావాలి, క్యూ నెగేషన్ పి. హోల్ పి ఆర్ క్యూ కావాలి, పి ఆర్ క్యూ. ఇప్పుడు మళ్ళీ హోల్ కావాలి మొత్తం, పి ఆర్ క్యూ హోల్ ఆర్ నెగేషన్ పి. ఇప్పుడు పి అంటే ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్. క్యూ అంటే ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. ఇప్పుడు నెగేషన్ పి అంటే పీకి ఆపోజిట్. ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ ఫాల్స్, ఇక్కడ ట్రూ ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ, ఇక్కడ ఫాల్స్ ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ. ఇప్పుడు పిఆర్క్యూ. ఆర్ అంటే బోత్, రెండిట్లో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూ అయితే, రెండు ఫాల్స్ ఉంటే ఫాల్స్ అయితే. ట్రూ 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 ఫాల్స్ ట్రూ. ట్రూ ఉంది కాబట్టి ఒకటి, ఆర్ కాబట్టి. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక ట్రూ ఉంది కాబట్టి ట్రూ అయితే. ఇక్కడ బోత్ ఫాల్స్ ఉన్నాయి, ఫాల్స్ ఉన్నప్పుడు ఫాల్స్ అయితే. నెక్స్ట్ మనకి ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్లో అడిగింది పిఆర్క్యూ అంటే మనకి ఇది పిఆర్క్యూ. నెక్స్ట్ నెగేషన్ పి అంటే ఇది. ఇప్పుడు ఈ రెండింటిని చూసుకోవాలి. క్వశ్చన్లో ఫస్ట్ పిఆర్క్యూ అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం ఇది తీసుకోవాలి, సెకండ్ ఇది తీసుకోవాలి. పిఆర్క్యూ నెక్స్ట్ నెగేషన్ పి. ఆర్ ఉంది కాబట్టి రెండిట్లలో ఏ ఒక్కటి ట్రూ ఉన్నా ట్రూ అవుద్ది. ఇది ట్రూ ఉంది కాబట్టి ఇక్కడ ట్రూ. నెక్స్ట్ ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ట్రూ, ఇక్కడ బోత్ ట్రూ ఉంది కాబట్టి ట్రూ, ఇక్కడ ట్రూ ఉంది కాబట్టి ఇది కానీ ట్రూ. మొత్తం 4 ట్రూ వచ్చేసి. నెక్స్ట్ ఫోర్త్ వన్ వచ్చేసరికి పి ఇంప్లైస్ క్యూ అండ్ క్యూ ఇంప్లైస్ పి. ఇక్కడ మనకి మొత్తం 4 కావాలి, పి కావాలి, క్యూ కావాలి. ఇక్కడ కొన్ని సేమ్ రిపీట్ అయినాయి కాబట్టి ఒకసారి ఉంటే చాలు. నెక్స్ట్ పి ఇంప్లైస్ క్యూ కావాలి, పి ఇంప్లైస్ క్యూ కావాలి. నెక్స్ట్ క్యూ ఇంప్లైస్ పి కావాలి, క్యూ ఇంప్లైస్ పి కావాలి. నెక్స్ట్ మళ్ళీ మొత్తం కావాలి కాబట్టి మొత్తం. ఇప్పుడు మళ్ళీ ఫస్ట్ పి అంటే ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్. నెక్స్ట్ క్యూ అంటే ట్రూ ఫాల్స్ ట్రూ ఫాల్స్. ఇప్పుడు పి ఇంప్లైస్ క్యూ అంటే ఫస్ట్ పి అనేది ట్రూ అయ్యి క్యూ అనేది ఫాల్స్ అయితే ఫాల్స్ అయింది, మిగిలినవన్నీ ట్రూ. పి ట్రూ క్యూ ఫాల్స్, ఇది ఒక్కటి ఫాల్స్ అయింది, మిగిలినవన్నీ ట్రూ. ట్రూ 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 ఫాల్స్ ట్రూ ట్రూ ఫాల్స్ ఫాల్స్ ట్రూ అయితే. ఓన్లీ ట్రూ ఫాల్స్ ఉన్నప్పుడే ఫాల్స్ అయితే.
నెక్స్ట్ క్యూ ఇంప్లైస్ పి. క్యూ ఇంప్లైస్ పి అంటే ఇప్పుడు మనం ఈ రెండింటిని చూసుకోవాలి. ఇప్పుడు మనం క్యూ అంటే ఇది ఫస్ట్ చూసుకోవాలి, ఇది సెకండ్ చూసుకోవాలి. ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఫస్ట్ ఇది కాబట్టి దీంట్లో ట్రూ ఉండాలి ఫస్ట్, తర్వాతకి ఇక్కడ ఫాల్స్ ఉండాలి సెకండ్ దాంట్లో. ఫస్ట్ ఇక్కడ ట్రూ ఉండి ఇక్కడ ఫాల్స్ ఉంటేనే ఫాల్స్ అయింది, అప్పుడు ఫాల్స్ అయింది. అదర్వైజ్ మిగిలినవన్నీ ట్రూ అయింది. అట్లా చూడాలి. ఇక్కడ ఫస్ట్ ఇది ట్రూ, ఇది ట్రూ, ఇది ట్రూ అయిపోయింది. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, ఏం కాదు, ఫాల్స్ ట్రూ ఉన్నప్పుడు కానీ ట్రూ అయిపోయింది. నెక్స్ట్ ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్ ఉంటే ఫాల్స్ అయిపోయింది. కాబట్టి ట్రూ ఫాల్స్ ఉంది కాబట్టి ఇది ఫాల్స్, ఇది ఒక్కటి ఫాల్స్ అయిపోయింది. నెక్స్ట్ ఫాల్స్ ఫాల్స్ ఉన్నా కానీ ట్రూవే. నెక్స్ట్ మళ్ళీ మొత్తం హోల్. ఇప్పుడు పి ఇంప్లైస్ క్యూ అంటే ఫస్ట్ ఇది, ఇది ఫస్ట్. నెక్స్ట్ క్యూ ఇంప్లైస్ పి, ఇది సెకండ్. రెండింటికి ఎండ్. ఎండ్ అంటే ట్రూ, ట్రూ ఉంటే ట్రూ అయింది, మిగిలినవన్నీ ఫాల్స్. ఇప్పుడు ఇక్కడ ట్రూ ఉంది, ఇక్కడ ట్రూ ఉంది, ఇది ట్రూ. నెక్స్ట్ ఫాల్స్ ట్రూ, ఫాల్స్ ట్రూ ఉంటే ఫాల్స్, ట్రూ ఫాల్స్, ట్రూ ఫాల్స్ ఉన్నా కానీ ఫాల్స్. నెక్స్ట్ ట్రూ ట్రూ, ట్రూ ట్రూ ఉంటే ట్రూ. నెక్స్ట్ అది ట్రూత్ టేబుల్. ఇప్పుడు మనము చేసిందంతా ఈ 4 అనేవి ట్రూత్ టేబుల్, బై యూజింగ్ ట్రూత్ టేబుల్. సెంటెన్స్ ఇస్తే దానికి నెగేషన్ ఎట్లా అప్లై చేస్తాం అనేది ఇప్పుడు. యూజింగ్ దిస్ స్టేట్మెంట్స్, ఆర్ ఈజ్ ఏ మార్క్ ఈస్ రిచ్, మార్క్ ఈస్ రిచ్. నెక్స్ట్ హెచ్ ఈజ్ మార్క్ ఈస్ హ్యాపీ. ఇక్కడ మనకి ఆర్ అనేది మార్క్ ఈస్ రిచ్ అని ఇచ్చాడు, హెచ్ అనేది మార్క్ ఈస్ హ్యాపీ అని ఇచ్చాడు. ఇప్పుడు ఆర్ అంటే మనం మార్క్ ఈస్ రిచ్. ఇప్పుడు నెగేషన్ ఆర్ అంటే దీనికి నెగేషన్ అప్లై చేస్తే ఏమైంది, మార్క్ ఈస్ నాట్ రిచ్, నాట్ రిచ్ అయితే. ఇప్పుడు నెగేషన్ హెచ్, నెగేషన్ హెచ్, హెచ్ అంటే ఏంటి, మార్క్ ఈస్ హ్యాపీ. ఇప్పుడు నెగేషన్ హెచ్ అంటే మార్క్ ఈస్ నాట్ హ్యాపీ, మార్క్ ఈస్ నాట్ హ్యాపీ. ఇప్పుడు రైట్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ సింబాలిక్ ఫామ్. సింబాలిక్ ఫామ్లో రాయమంటుండు మనల్ని కింద ఉన్న స్టేట్మెంట్స్. ఫస్ట్ ఏ, మార్క్ ఈస్ పూర్ బట్ హ్యాపీ. మార్క్ అనేవాడు పూర్, పూర్ అంటే ఏంది, నాట్ రిచ్, నాట్ రిచ్ కాబట్టి మార్క్ అనేవాడు నాట్ రిచ్. నాట్ రిచ్ అంటే ఏంటిది, నెగేషన్ ఆర్, నెగేషన్ ఆర్ మనకి ఇక్కడ నెగేషన్ ఆర్. నెక్స్ట్ బట్, బట్ అంటే బట్ అన్నప్పుడు ఎండ్, కొన్నిసార్లు ఎండ్ ప్లేస్లో మనకి బట్ అని కూడా యూజ్ చేస్తుంటాడు. బట్ అంటే ఎండ్. అండ్ మార్క్ ఈస్ హ్యాపీ, హ్యాపీగా ఉండడు. మార్క్ ఈస్ హ్యాపీ అంటే హెచ్, మనకి హెచ్. ఇది ఆన్సర్. సింబాలిక్ ఫామ్ అంటే సేమ్ ఇట్లా. నెక్స్ట్ సెకండ్ వన్, సెకండ్ వన్ వచ్చేసరికి మార్క్ ఈస్ రిచ్ ఆర్ అన్హ్యాపీ. మార్క్ అనేవాడు రిచ్గా అన్న ఉంటాడు, లేదంటే అన్హ్యాపీగా అన్న ఉంటాడు. మార్క్ ఈస్ రిచ్ అంటే మనకి ఆర్, మార్క్ ఈస్ రిచ్ అంటే ఆర్, ఆర్. నెక్స్ట్ ఆర్, ఆర్ సింబల్ ఏంటిది, వి సింబల్, వి లెక్క ఉంటుంది ఆర్ సింబల్. నెక్స్ట్ మార్క్ ఈస్ అన్హ్యాపీ, అన్హ్యాపీ అంటే నాట్ హ్యాపీ, నాట్ హ్యాపీ అంటే ఏంటిది, నెగేషన్ హెచ్, నెగేషన్ హెచ్. ఇది సెకండ్ వన్ ఆన్సర్. నెక్స్ట్ మార్క్ ఈస్ నైదర్ రిచ్ నార్ హ్యాపీ, నైదర్ రిచ్ నార్ హ్యాపీ అంటే రిచ్గా అన్న ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అంటే ఇప్పుడు మనం అదన్నా ఇదన్నా అంటే ఆర్ సింబల్, నార్ అన్నప్పుడు ఆర్ సింబల్. అంటే ఇప్పుడు మార్క్ ఈస్ రిచ్, నైదర్ రిచ్, రిచ్ నైదర్ రిచ్ నార్ హ్యాపీ,
నెయిదర్ రిచ్గా ఉండొచ్చు అంటే నెగేషన్ ఆర్. ఆర్ ఆర్ సింబల్, నెయిదర్ అంటే ఆర్. నెక్స్ట్ మార్క్ ఈజ్ నెయిదర్ రిచ్ ఆర్ హ్యాపీ అంటే హ్యాపీగా ఉండొచ్చు. ఇప్పుడు నెగేషన్ హెచ్, ఆర్ హ్యాపీ అంటే నెగేషన్. నెక్స్ట్ మార్క్ ఈజ్ పూర్ ఆర్ హీఈస్ బోత్ రిచ్ అండ్ హ్యాపీ. మార్క్ ఈజ్ పూర్, మార్క్ ఈజ్ పూర్ అంటే మనకేంది నెగేషన్ ఆర్, నెగేషన్ ఆర్. అండ్ సారీ ఆర్, ఆర్ సింబల్ ఏంటిది వి. నెక్స్ట్ హీఈస్ బోత్ రిచ్ అండ్ హ్యాపీ, హీఈస్ బోత్ రిచ్ అండ్ హ్యాపీ అన్నాడు, బోత్ అన్నాడు కాబట్టి మనం బ్రాకెట్స్లో రాసుకుంటాం దీన్ని. బోత్ రిచ్ అండ్ హ్యాపీ. ఎండ్ సింబల్ అంటే మనకి ఎండ్ సింబల్ రాసు. రిచ్, రిచ్ అంటే మార్కీస్ రిచ్ అంటే ఆర్ మనకి ఆర్. అండ్ ఈజ్ హ్యాపీ, హ్యాపీ అంటే హెచ్, హెచ్. ఈ సింబాలిక్ ఫార్మ్స్.